దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. పౌలు ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు యొక్క సాక్ష్య జీవితాన్ని మనం చూసాం. ఎటువంటి స్థితిలో నుండి పౌలు దేవునిలోకి వచ్చాడో మనందరికీ తెలుసు. కోపము, పగ, గర్వము, అతిశయాలు, నేను అనే స్వభావాలు, వీటన్నిటి నుంచి విడిపించబడి ప్రభు దర్శించడాన్ని బట్టి ప్రభు వైపుకి ఆకర్షించబోయాడు. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నానంటే, నేను దేవుని నిమిత్తమై జీవించు నిమిత్తం, నేను దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడినైతే. అంటే గతంలో నన్ను ఏదైతే అలా బ్రతికేటట్లు చేసిందో ఆ విషయమై నేను చచ్చిపోయానంట. హల్లెలూయా. అంటే నేను లోకానుసారంగా గొప్ప సౌలు, గర్వము కలిగిన సౌలు, అతిశయం కలిగిన సౌలు, రోషం కలిగిన సౌలు, అధికారం కలిగిన సౌలు, మాటకారి అయిన సౌలు, ఆ లోకం ఏదైతే బిరుదులు ఏదైతే అతనికి ఇచ్చిందో అవన్నిటి విషయమై నేను చచ్చిన వాడనైతే. ఎస్, క్రీస్తు నిమిత్తం బ్రతకాలి అంటే లోక విషయమై మనం చనిపోవాలి. ఇది అంగీకరించలేని సత్యం. అంగీకరించలేని సత్యం ఏంటయ్యా అంటే, దేవుని కొరకు మనం బ్రతకాలి అంటే లోక విషయమై మనం చనిపోయిన వారిగా ఉండాలి. సెయింట్ అగస్టిన్ అని ఒక గొప్ప దైవజనులు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను దేవునిలోనికి కొట్టుకొచ్చానని చెప్పిన ఆయన ఏమన్నారంటే, వన్స్ అపాన్ ఎ టైం ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. పాత స్నేహితురాళ్ళు ట్రైన్లో మరొకసారి కనపడటాన్ని బట్టి హే అగస్టిన్ అని పిలవట్టుంటే అగస్టిన్ అన్నాడంట, అంతమంది మధ్యలో ఏం ఆలోచించుకోకుండా, దట్ అగస్టిన్ ఈజ్ డెడ్ అని అన్నాడు. ఆ అగస్టిన్ చనిపోయాడు. చెడ్డ సహవాసాలు చేసి అగస్టిన్, చెడ్డ చూపులు చూసి చెడ్డ కార్యాలు చేసి అగస్టిన్, చెడ్డ వ్యక్తిలా బ్రతికే అగస్టిన్ చనిపోయాడు. ఐఎమ్ ఎ న్యూ అగస్టిన్ అన్నాడు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అంటే దేవుని విషయమై మనం జీవించాలి అంటే లోక విషయమే మనం చనిపోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎస్, మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరవుతా. లోక సాంప్రదాయాలు, లోక పద్ధతుల్లో కాకుండా మనుషుల కొరకు కాక, మనుషులు సంతోషపెట్టేవారిగా కాక, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ముఖస్థుతి చేసేవారిగా కాక, పౌలు పైవచనాలు అది కూడా అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టకూడదునా? ఎస్, కాకూడదు అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను క్రీస్తు నిమిత్తం బ్రతుక నిమిత్తమే. ఎందుకంటే నా కోసం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ఆయన తను అప్పగించుకున్న దేవుడు ఆయన కోసం నేను బ్రతకాలి. హల్లెలూయా. లోకంలో ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం బ్రతకటం కాదండి. మన కోసం మనం నమ్ముతామని, రక్షించబడతామని, ఆయన పిల్లలుగా మారతామని నమ్మి భూమి మీదకి వచ్చి తాను సిలువ మరణానికి అప్పగించుకొని సిలువ మరణం పొంది పునరుద్ధరణగా తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ, నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారు యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఈ జీవితం నా దేవునిది, ఈ శరీరం నా దేవునిది, ఈ బ్రతుకు నా దేవునిది అని దేవుని కొరకు బ్రతుకుతా. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, దేవుని కొరకు మనం జీవిద్దాం. లోకానికి మనం వేరవుదాం. మనుష్యులు మనం సంతోషపెట్టడం కాదు, మన కొరకు తాను అప్పగించుకున్న దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా మనం అందరం అవుతాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.